హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. బీజేపీ కూడా అక్కడే మకాం వేసి మరీ అక్కడ ఉండేటువంటి రాజకీయాలను దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ రాజకీయ సమీకరణలు ఎలా మారబోతున్నాయి, దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, రీసెంట్గా అమిత్ షా గారు చూసి ఉండొచ్చు మీరు. అక్కడ కంప్లీట్గా అక్కడే ఉంటూ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని బహిరంగ సభలు, రాజకీయంగా అన్ని సమీకరణాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి తమిళనాడులో. ఎలా ఉండబోతుంది సార్? పవన్ కళ్యాణ్ గారి విషయాలు కూడా అక్కడ చర్చకు వస్తాయి. డెఫినెట్గా అండి. ఇప్పుడు తమిళనాడులో తమిళగా వెట్రి కలగం విజయ్ పార్టీ, ఆ పార్టీ తీసుకొచ్చిన కాడి నుంచి తమిళనాడులో ఒక రకమైన అలజడి అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే అతన్ని ఆరాధించే ప్రజలు ఉన్నారు, విపరీతమైన లక్షలాది మంది పోటెత్తారు. మన ఈ మధ్య ప్రమాదాలు కొంతమంది చనిపోయింది కూడా మనం చూడొచ్చు. ఈ మధ్య మలేషియాలో కూడా ఆయన సినిమా చివరి ఇదే నా సినిమా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన డ్యాన్స్లు కూడా చేశారు. తర్వాత విశేషమైన ప్రజాదరణ అక్కడ కూడా లభించింది. ఈ పార్టీ నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా తమిళనాడులో రాబోతుంది అనేది ఒక రకమైన సెక్షన్ ఆఫ్ పీపుల్లో వచ్చేసింది. ఎందుకంటే ఇంతకుముందు పన్నీర్ సెల్వం కావచ్చు, ఇది ఏఐడిఎంకే డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. అన్నా డిఎంకే ఎవరు, జయలలిత పార్టీ తరఫున పన్నీర్ సెల్వం. ఇప్పుడు పన్నీర్ సెల్వంను కూడా కలవకుండా అమిత్ షా గారు తమిళనాడులో అన్ని పార్టీలను ఏక తాటిపై తీసుకువస్తామని ప్లాన్ చేస్తాడంటే ఇది ఇప్పుడు దక్షిణ భారతదేశం వైపు బీజేపీ కన్నేసినట్టే కనపడతా ఉంది. మొన్నటిదాకా వెస్ట్ బెంగాల్లో పూర్తిగా అమిత్ షా ఆధ్వర్యంలోనే, అక్కడ కూడా మార్పు మమతా బెనర్జీ ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే ఈ మధ్య రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా ఆమెకి ఒంటెద్దు పోకళ్ళ వల్ల, ఆమె కుటుంబాల వల్ల, అక్కడ డాక్టర్ల అత్యాచారాలు, ఈ మధ్య హింస ఎక్కువగా పెట్టయిపోతుంది. ఒక సొరంగం కూడా బయటపడింది, వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళే సొరంగం కూడా. ఇవన్నీ కూడా అక్కడ బీజేపీ మొత్తానికి పోరాడి ఇప్పుడు అధికారంలో వచ్చేయడానికి సిద్ధమైపోయింది. అక్కడ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు తమిళనాడు మీద అమిత్ షా దృష్టి పెట్టినాడు కాబట్టి. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ జెండా కూడా ఎగరని యూపీలోనే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అమిత్ షా యోగి ద్వారా. ఇప్పుడు యూపీలో ఎదురు లేకుండా పోయింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా తమిళనాడులో దక్షిణ భారతదేశం వైపు బాగా వేస్తేనే దక్షిణ భారతదేశ ప్రజలు వెర్పాటు ఇది ఉంటుంది, ఎక్కువ ద్రవిడిజం ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఆసేతు హిమాచల్ విస్తరించింది, కానీ బీజేపీ ఇటు కేరళలో, వెస్ట్ బెంగాల్, ఇటు తమిళనాడులో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అధికారం రుచి చూశారు, కూటమిలో ఉన్నారు. ఇక మిగిలిపోయింది ఏంటది వాళ్ళకి చెప్పండి? త్రిపుర లాంటి రాష్ట్రాలు కూడా బీజేపీ వచ్చేసింది. మిగిలిపోయిన ఈ రాష్ట్రాలే దక్షిణ భారతదేశంలోనే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఇటు తెలంగాణ, అటు వెస్ట్ బెంగాల్ కూడా వచ్చేస్తుంది. డెఫినెట్గా తమిళనాడులో, ఎందుకంటే ఈజ్ ద ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణ్ గారు. మీరు అన్నట్టు విజయ్కి పవన్ కళ్యాణ్ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాజకీయాలు సక్సెస్ అయ్యారు అనేది కూడా ఆయన బృందాన్ని పంపించి తమిళనాడు నుంచి ఇక్కడ రీసెర్చ్ చేశారు. ఎందుకంటే ఎక్కడ గెలవని వ్యక్తి ఈరోజు తను 21 స్థానాలు గెలిపించుకోవడంతో పాటు బీజేపీకి దగ్గర ఎట్లా అయ్యాడు, ఎట్లా టీడీపీతో కలిశాడు, ఎట్లా ఉన్న అధికార పార్టీలు 151 సీట్లు ఉన్న అధికార పార్టీని దించాడు అనేది రీసెర్చ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి సలహాలు సూచనలు కూడా కొన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఎన్డీఏ తరఫున ఒక దూతగా పంపేయాలన్నా, ట్రబుల్ షూటర్గా పంపేయాలన్నా పవనే కనపడుతున్నారు. ఎందుకంటే మురుగన్ ఆత్మీయ సమావేశానికి కూడా ఎవరు వెళ్ళారు చెప్పండి? చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. తమిళనాడు అన్ని గుడులు ప్రాచుర్యాన్ని కూడా చెప్పాడు. కరోనా వైరస్తో హిందూ సనాతన సాంప్రదాయాన్ని పోల్చిన ఉదయనిధి స్టాలిన్కి బహిరంగానే వార్నింగ్ ఇచ్చాడు. ఒక్కసారి కుక్క తిప్పుకోలేని పరిస్థితులు వాళ్ళ కుటుంబంలో ఒక పరిస్థితి వచ్చింది. ఆ రోజు కరుణానిధి కాడించి, ఆ రోజు వాళ్ళ శ్రీమతి కావచ్చు, ఈరోజు స్టాలిన్ శ్రీమతి కావచ్చు, ఉదయనిధి భార్య కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందూ సనాతన సంప్రదాయం గౌరవించే వాళ్ళే. వీళ్ళేంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సనాతన సాంప్రదాయాన్ని కరోనా వైరస్తో పోల్చారు. అప్పుడు తమిళనాడులో ఉన్న టెంపుల్స్ ఎక్కడ ఉండవు, అందరూ కూడా ఒక రకమైన ఇది వచ్చింది, మాకు సెక్యూరిటీ ఏంటి, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు వేయాలన్నది దానికోసమే. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని విజయ్తో సంప్రదింపులు జరపడానికి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అన్ని పార్టీలు ఏకీకరించడానికి అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఎదురు రజనీకాంత్ గారు మోదీ గారి వైపే ఉంటాడు. రజనీకాంత్ కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు చిరంజీవి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన రాజకీయాలు రాను అన్నాడు. ఇకపోతే రాజకీయాలకు అక్కడ సక్సెస్ కాలే, విజయకాంత్ సక్సెస్ అయ్యాడు.
కమల్ హాసన్ సక్సెస్ కాల, అవును. మనం చూసాం. ఇకపోతే అక్కడ తమిళనాడులో ఎలా ఉంటుందంటే నచ్చితే గుళ్ళు కడతారు, గుళ్ళు పగలగొడతారు. ఖుష్బుకి గుళ్ళు కట్టారు, తర్వాత పగలగొట్టారు. అట్లా ఉండదు అభిమానం. పూర్తి ఇస్తే మెజార్టీ పూర్తిగా ఇస్తారు, లేదా మొత్తం దించుతారు. ఇప్పుడు డిఎంకే పార్టీకి కష్టాలు మొదలైనవి. ఇప్పుడు అన్నా డిఎంకే ఒకటే ఇస్తే అన్నా డిఎంకే సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుందని బీజేపీ ఏం చేస్తుంది, వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. అటు విజయ్తో కూడా సంప్రదింపులు జరిపి, ఎట్లయితే మహారాష్ట్ర ఫార్ములా షిండే ముందు ఇచ్చారు, తర్వాత ఎవరు క్యాప్చర్ చేసుకున్నారు, దేవేంద్ర ఫడ్నవీస్. బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. అట్లనే వ్యూహాత్మకంగా ఇక్కడ విజయ్ని ముందు పెట్టి విజయ్తో మాట్లాడే బాధ్యతల్ని పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పి తమిళనాడులో కూడా రాబోయే రోజుల్లో బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యూహాన్ని అవలంబించారో, అంటే మేము ఏదైతే మిత్రపక్షాలు లేదంటే ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి అన్ని ఓట్లను చేయాలనివ్వకుండా చేసేటువంటి కార్యక్రమం ఈవెన్ మోదీ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పేటువంటి పని. ఎక్కడ కూడా ఓటు చేయాలనివ్వద్దు, అంతే. సపరేట్ గా మొదటి నుంచి కూడా కిరణ్ టీవీలో చెప్తా ఉన్నాం, ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ సౌత్ ఇండియా పాలిటిక్స్. సౌత్ ఇండియా అంటే చిన్న చూపు ఉంటుంది ఢిల్లీ అనే పరిస్థితి నుంచి. ఎట్టయినా సౌత్ ఇండియా ప్రజలు హక్కును చేర్చుకోవడానికి బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏలో కీలకమైన పాత్ర ఇస్తారని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఇది కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు అత్యంత విశ్వాసమిత్రుడిగా బీజేపీ చూస్తుంది కాబట్టి ఎన్డీఏ మిత్రపక్షాలన్నిటి కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక ఐకానిక్ సింబల్ అయిపోయాడు. సక్సెస్కి చిరునామా పవన్ కళ్యాణ్ అయిపోయాడు. అప్పుడు ఆయన విశేషమైన క్రౌడ్ పులర్. ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలు అన్నింటిలో కూడా అన్ని పార్టీలు 26 పార్టీలు ఉంటే అన్ని పార్టీలో కల్లా ఎక్కువ ప్రజాదరణ ఎవరికి వస్తుంది, పవన్ కళ్యాణ్ సభలకే వస్తాయి. అది స్వయంగా మోదీ గారు చూశారు కాబట్టి ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యూహాత్మక రాజకీయాల్లో కూడా దిట్ట. మోదీ గారు అమిత్ షా గారి ఆదేశాలకు అనుగుణంగా విజయ్తో మాట్లాడి ఒప్పించే బాధ్యత కూడా డెఫినెట్గా తీసుకుంటాడు. అదే కనుక నెరవేరితే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో బోర్డర్స్లో చాలామంది తెలుగు వాళ్ళు 40 నుంచి 50 నియోజకవర్గాలు గెలిపోవటంలో చేతిలో ఉంటాయి. ఆ సీట్లు కూడా ఈజీగా వచ్చే పరిస్థితి ఉంది. ఈ జనసేన కూడా 3-4 సీట్లు పోటీ చేసే అవకాశం ఉందని అంటారు తమిళనాడులో. సరే, ఏదేమైనా కానీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించి విజయ్ని అతను ఇండివిజువల్గా పోటీ చేయకుండా బీజేపీతో కలిసి పోటీ చేసేట్టుగా చేసే అవకాశాలు అమిత్ షా గారు, మోదీ గారు ఆదేశాలకు అనుగుణంగా ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.